కేసిరెడ్డి రాజశేఖర రెడ్డిని సిట్ కస్టడీకి అనుమతించిన ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. లిక్కర్ స్కామ్ కేసులో కేసిరెడ్డిని సిట్ 10 రోజుల కస్టడీ కోరగా 7 రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది ఏసీబీ కోర్టు. ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న కేసిరెడ్డి రాజశేఖర రెడ్డిని రేపటి నుంచి వారం రోజుల పాటు విచారించేందుకు కోర్టు అనుమతించింది. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సిట్ విచారించనుంది. మరోవైపు రాజ్ కేసిరెడ్డి పిఏ పైలా దిలీప్ చెన్నై నుంచి విదేశాలకు పరారయ్యేందుకు ప్రయత్నించాడు. డిజిటల్ ఫోన్ లొకేషన్ ద్వారా దిలీప్ కదలికలపై నిఘా పెట్టిన సిట్ బృందం చెన్నై ఎయిర్పోర్ట్ లో ఆయన అదుపులోకి తీసుకుంది. ఇవాళ రాత్రి విజయవాడకు దిలీప్ ను సిట్ అధికారులు తీసుకువచ్చే ఛాన్స్ ఉంది. దిలీప్ దగ్గర కీలక సమాచారం ఉన్నట్లు సిట్ అధికారులు భావిస్తున్నారు. కేసిరెడ్డి రాజశేఖర రెడ్డిని సిట్ కస్టడీకి అనుమతించింది ఏసీబీ కోర్టు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్, A1 గా ఉన్నటువంటి కేసిరెడ్డి రాజశేఖర్ సిఐడికి కస్టడీ కోసం అప్పగిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసి 7 రోజుల పాటు ఈ కస్టడీకి అనుమతి ఇవ్వడం జరిగింది. కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి 7 రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇవ్వడం ద్వారా అతని నుంచి పూర్తి స్థాయిలో వివరాలు రాబట్టాలని చెప్పేసి సిఐడి భావిస్తుంది. లిక్కర్ స్కామ్ లో 10 రోజుల పాటు కస్టడీ ఇవ్వాలని చెప్పేసి సిట్ అధికారులు కోర్టును ఆశ్రయించారు. అయితే లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయినటువంటి కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు. రేపటి నుంచి వారం రోజుల పాటు అనుమతించేందుకు విచారించేందుకు కోసము అనుమతి ఇవ్వడం జరిగింది. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ విచారణ కొనసాగాలని చెప్పేసి కోర్టు అనుమతి ఇవ్వడం జరిగింది. ఈ కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డితో పాటు ఆయన పిఏ పైలా దిలీప్ కూడా చెన్నై నుంచి విదేశాలకు పారేందుకు ప్రయత్నం చేశారు. ఆ డిజిటల్ ఫోన్ లొకేషన్ ద్వారా దిలీప్ కదలికల మీద కూడా ఆ సిట్ బృందం దృష్టి పెట్టింది. చెన్నై ఎయిర్పోర్ట్ లో ఆయన గుర్తించి వెంటనే అదుపులోకి తీసుకున్నట్టుగా సమాచారం వెళ్తోంది. ఈ రోజు రాత్రి విజయవాడకు అతను కూడా తీసుకుని వస్తారు. ఈ కేసిరెడ్డి పిఏ వద్ద కీలక సమాచారం ఉన్నట్టుగా సిట్ భావిస్తోంది. కాబట్టి ఈ కేసిరెడ్డి పిఏ దగ్గర ఏదైనా కీలక సమాచారం వస్తే కనుక దానిని కూడాను ఇప్పుడు ఈ కేసిరెడ్డికి ఈ జ్యుడిషియల్ రిమాండ్ లో దానికి సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా వేసే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు కేసిరెడ్డి రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి జ్యుడిషియల్ కస్టడీలో ఏదైతే ఇంత విచారణ జరగనుందో దానికి సంబంధించి కేసిరెడ్డి పిఏ పైలా దిలీప్ అరెస్ట్ అనేది కూడా ఒక కీలక అంశంగా మారిందని చెప్పొచ్చు. ఇప్పుడు కేసిరెడ్డి చుట్టూ ఉచ్చు బిగించే ప్రయత్నం అయితే కనుక గట్టిగా చేయడం జరుగుతాం. రైట్, థ్యాంక్ యూ విజయ్ చంద్రన్ ఫర్ ద అప్డేట్స్.